హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు రిలయన్స్ కంపెనీ మన ఇండియాలో 43rd యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే రిలయన్స్ జియో ఏజిఎం అని ఉంటారు కదా, సో 43rd యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. దీంట్లో మనకి చాలా వరకు కొత్త న్యూస్లు వీళ్ళు షేర్ చేశారు. దాంట్లో 5G అలాగే జియో టీవీ ప్లస్ అలాగే జియో గ్లాస్ ఇలాంటివి చాలా వరకు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఒక్కొక్క దాని గురించి మీకు ఇండివిజువల్గా నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరలో దీనికి సంబంధించిన ఇండివిజువల్ వీడియోస్ అనేవి మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ది రీసెంట్గా జియో కంపెనీలో చాలా కంపెనీస్ గ్లోబల్గా ఇన్వెస్ట్ చేసినాయి కదా, లైక్ మనకి ఫేస్బుక్ అలాగే గూగుల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వేల కోట్లలో రిలయన్స్ జియోలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళు మనకి ఇప్పుడు ప్రజెంట్గా మాతో పార్ట్నర్షిప్ లాగా అంటే వర్కింగ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే అంబానీ గారు రీసెంట్గా గ్లోబల్గా 6th ప్లేస్కి వెళ్ళారు కదా వరల్డ్ టాప్ రిచెస్ట్ పర్సన్స్లో, సో అది కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన జియో మార్ట్ అలాగే జియో మీట్ ఈ రెండు యాప్స్ కూడా చాలా బాగా పాపులర్ అవుతున్నాయని వీళ్ళు షేర్ చేశారు. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డౌన్లోడ్స్ కూడా జియో మీట్ తీసుకుందని ఈయన అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రిలయన్స్ జియోకి సంబంధించిన షేర్స్ గురించి కూడా వీళ్ళు ఇక్కడ చాలా వరకు డీటెయిల్స్ షేర్ చేశారు. ఇక మనకి ఉపయోగపడేవి చాలా బాగా ఇంపార్టెంట్వి జియో టీవీ ప్లస్ గురించి వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ జియో టీవీ ప్లస్ అనేది మల్టీ ప్లాట్ఫామ్కి ఒక సింపుల్ యాప్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే ఏవైతే ఇప్పుడు మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా పాపులర్ అవుతున్న కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో, లైక్ మనకి అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, అలాగే వూట్ కావచ్చు, అలాగే మనకి జియో సావన్ కావచ్చు, జియో సినిమా కావచ్చు, అలాగే G5 కావచ్చు, ఇలాంటివి ఏవైతే మన ఇండియాలో బాగా వాడుతున్న ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా సింగిల్ యాప్లోనే ఉండేలాగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిపైనే జియో టీవీ ప్లస్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఇండివిజువల్గా ప్లాన్స్ అనేవి తీసుకోవాలా లేదా, అంటే అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన అకౌంట్ ఉండాలా లేకపోతే హాట్స్టార్కి సంబంధించిన అకౌంట్ ఉండాలా, ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ డీటెయిల్స్ షేర్ చేయలేదు. కానీ ఇవన్నీ కూడా సింగిల్ యాప్లోనే రాబోతున్నట్టు ఈ జియో టీవీ ప్లస్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మనకి జియో 5G గురించి అఫీషియల్గా రివీల్ చేశారు. ఈరోజు ఫస్ట్ టైము రిలయన్స్ కంపెనీ వాళ్ళు 5G గురించి మాట్లాడారు. అతి త్వరలోనే మన ఇండియాలో వీళ్ళు జియో 5Gని అఫీషియల్గా లాంచ్ కూడా చేయబోతున్నట్టు చెప్తున్నారు. జస్ట్ ఈరోజు అనౌన్స్మెంట్ మాత్రమే చేశారు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రజెంట్గా అయిపోయిందని చెప్తున్నారు. ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ 5Gకి సంబంధించిన నెట్వర్క్ స్పెక్ట్రమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని వేలం వేసిన తర్వాత డైరెక్ట్గా మేము జియో 5Gని టెస్ట్ చేస్తాము. వితిన్ 1 year లోపే అందరికీ కూడా జియో 5Gని తీసుకురాబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, జియో 4G వన్స్ లాంచ్ అయిన తర్వాత ప్రైజెస్ అనేవి నెట్వర్క్ ఛార్జెస్ అనేవి ఎంత దారుణంగా పడిపోయినాయి అనేది, చాలా చీప్గా వరల్డ్లోనే మనం 2nd ప్లేస్లోనే 1st ప్లేస్లోనే ఉన్నాం. మనం నెట్వర్క్ ఛార్జెస్ రేట్ల విషయంలో చాలా తక్కువ ప్రైజ్లో మనకి నెట్వర్క్ అనేది దొరుకుతుందండి, ఇంటర్నెట్ అనేది మనకి దొరుకుతుంది కదా. సేమ్ అదే తరహాలో 5G కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్లో వీళ్ళు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. అయితే దీనికి ఈ జియో 5G కోసం వీళ్ళు ఓన్లీ మన ఇండియాలో డెవలప్ అయిన టెక్నాలజీని మాత్రమే వాడుతున్నామని ఈరోజు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే 100% మేడ్ ఇన్ ఇండియా ఎక్విప్మెంట్ ద్వారానే వీళ్ళు 5Gని తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. ఎందుకంటే జనరల్గా గ్లోబల్గా మనకి జియో 5G కానీ లేకపోతే ఏ 5G నెట్వర్క్ అయినా సరే మనకి ఎక్విప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏవైతే చైనీస్ బ్రాండ్స్ ఉన్నాయో, లైక్ మనకి హువావే కావచ్చు, జెట్టి కావచ్చు, నోకియా కావచ్చు, ఇలాంటి బ్రాండ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు మాత్రం 100% హోమ్ గ్రౌండ్ నెట్వర్క్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో దీంట్లో మనకి ఈ జియో 5Gలో మనకి 4G అలాగే 5G అలాగే AR టెక్నాలజీస్, క్లౌడ్ కంప్యూటింగ్, మిగతావి అన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన టెస్టింగ్ అంటే ఇనిషియల్ టెస్టింగ్ మాత్రం ఈ ఇయర్లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుందో స్పెక్ట్రమ్ని, అప్పుడు వీళ్ళు టెస్ట్ చేస్తారు. వితిన్ 1 year లోపే ఆ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు దీన్ని అఫీషియల్గా లాంచ్ కూడా చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇక దీంతోపాటు వీళ్ళు జియో గ్లాసెస్ అని ఒక స్మార్ట్ గ్లాసెస్ కూడా అనౌన్స్ చేశారు. దీని వెయిట్ మనకి 75 grams మాత్రమే ఉంటుంది. ఈ జియో గ్లాసెస్ అనేవి మనకి AR బేస్డ్ గ్లాసెస్ అనమాట. అంటే మనకి ఏవైతే కొన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయో ఆ గ్లాసెస్ ద్వారా మనం ఆ AR టెక్నాలజీని మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత పెడతారనేది క్లారిటీ అయితే లేదు. ఇక దీంట్లో మనకి మేజర్గా మాత్రం 5G అనమాట. 5G మాత్రం సూపర్గా మన జియో వాళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. వన్స్ రిలయన్స్ జియో 5G కానీ లాంచ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం జియో నెట్వర్క్ 4G ఎంత బాగా క్లిక్ అయింది అనేది. సేమ్ అదే తరహాలో వీళ్ళు కూడా ఇప్పుడు దీన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే జియో టీవీ ప్లస్ కూడా సూపర్ కాన్సెప్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు అంటే మనం ఒక్కొక్కరికి ప్లాన్ అనేది మళ్ళీ తీసుకోవాలా, అంటే మనకి అమెజాన్ ప్రైమ్కి, హాట్స్టార్కి, డిస్నీకి ఇలాంటివన్నిటికి మనం ఇండివిజువల్ ప్లాన్స్ తీసుకోవాలా లేకపోతే అన్ని కలిపి ఒకే దాంట్లో తీసుకొస్తారనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ పాయింట్. సో ఇది మాత్రం మనకి అతి త్వరలో దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది రిలయన్స్ 43rd AGMకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు 5G గురించి అలాగే జియో టీవీ ప్లస్ గురించి మీకు సపరేట్గా ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.